హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ వీడియో అండి. అది కూడా కిచెన్కి సంబంధించిన హాల్ వీడియో అనమాట. కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ అనేవి ఆర్డర్ చేశాను మీషో నుండి. అంటే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ లాంటివి కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్, ప్లేట్స్, కప్స్ ఉంటాయి కదండి, అలాంటివి ఆర్డర్ చేశాను అనమాట. సో లేట్ చేయకుండా మీషో నుండి ఆర్డర్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ కలెక్షన్ అంతా 1 by 1 చూసేద్దామండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి సెట్ ఆఫ్ 4 స్టీల్ బాక్సెస్ అండి. ఇవి మనం లంచ్ బాక్స్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా స్టోరేజ్ కోసం యూజ్ చేయాలన్నా యూజ్ చేయొచ్చు అనమాట. సో చూపిస్తాను ఓపెన్ చేసి. ఈ సెట్ ఆఫ్ 4 సైజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. అంటే పెద్ద సైజ్ నుండి చిన్న సైజ్ వరకు అనమాట. సో 1 by 1 ఓపెన్ చేసి చూసేద్దామండి. సెట్ ఆఫ్ 4 స్టీల్ బాక్సెస్ లో ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి. ఇందులోనే మిగతా 3 సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే దానికంటే చిన్న సైజ్ ఉంటుంది అనమాట. సో మనము కబోర్డ్ లో పెట్టేటప్పుడు కూడా స్పేస్ సేవింగ్ లాగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అండి పెద్ద సైజు, ఇది సెకండ్ సైజ్ అనమాట. దీనిలో ఇంకా 2 బాక్సెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి థర్డ్ సైజ్, ఇది వచ్చేసి 4th సైజ్. సో స్మాలెస్ట్ వచ్చేసి ఇదనమాట. చాలా బాగుంది. అంటే లైట్ వెయిట్ అండి. స్టోరేజ్ బాక్సెస్ అన్ని లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. స్మాల్ సైజ్ వచ్చేసి ఇలా ఉందండి. ఇది అన్నిటికంటే చిన్న సైజ్ అనమాట. సో అన్ని ఒకేలాంటివి, కాకపోతే సైజ్ అనేది డిఫరెన్స్ అండి. ఇది వచ్చేసి లిడ్. సో ఇది వచ్చేసి స్మాల్ అండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి సెకండ్. అండ్ ఇది వచ్చేసి థర్డ్ సైజ్ అండి. అండ్ అన్నిటికంటే పెద్దది వచ్చేసి ఇదనమాట. సో ముందే చూపించాను కదండి. సో ఇది వచ్చేసి పెద్ద సైజ్ అనమాట. సో బిగ్ టు స్మాల్ అండి. సో ఇలా ఉంటాయన్నమాట. సెట్ ఆఫ్ 4 బాక్సెస్ అండి. ఇది వచ్చేసి ఈ కంప్లీట్ సెట్ ఆఫ్ 4 స్టీల్ బాక్సెస్ కి ఇదంతా కాంబో సెట్ కదండి. దీనికి ప్రైస్ వచ్చేసి 292 రూపీస్ అనమాట. జనరల్ గా అయితే ఇవి మనకి లంచ్ బాక్సెస్ కి బాగానే ఉంటాయండి. పిల్లలకి రెగ్యులర్ గా లంచ్ పెట్టాలంటే స్టీల్ బాక్సెస్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇవి బాగుంటాయి. అండ్ ఇదైతే మనకి ఏదైనా కర్రీ సైజ్ అనమాట. కర్రీ పెట్టి పంపించడానికి బాగుంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంది కాబట్టి మనం మల్టీపర్పస్ దేనికంటే దానికి యూజ్ చేయొచ్చు. లేదంటే ఫ్రిడ్జ్ లో కూడా మనం ఏదైనా కర్రీస్ లెఫ్ట్ ఓవర్ ఉంటాయి కదండి, అవి కూడా పెట్టి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మిక్సింగ్ బౌల్స్ అండి. సో ఇవి కూడా సెట్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. స్మాల్ టు బిగ్ సైజు. ఇది వచ్చేసి స్మాల్ సైజు, ఇది వచ్చేసి మీడియం, అండ్ ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి స్మాల్ బౌల్ అండి. మిక్సింగ్కి బాగుంటుంది. ఏది మిక్స్ చేయడానికైనా కూడా మనము ఏదైనా సరే మ్యారినేషన్కి పెట్టేటప్పుడు అంటే మిక్సింగ్ బౌల్స్లో మిక్స్ చేసి మ్యారినేషన్ పెడితే బాగుంటుంది. స్టీల్ కాబట్టి ఇంకా బాగుంది. కాకపోతే లైట్ వెయిటే ఉన్నాయండి. మరీ హెవీ స్టాండర్డ్గా అయితే ఏం లేవు, లైట్ వెయిటే ఉన్నాయి. అదొక్కటి మటుకు మీరు చూసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫస్ట్ సైజ్ అండి. మిక్సింగ్ బౌల్ స్మాల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. ఇది వచ్చేసి మీడియం సైజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. బిగ్ సైజ్ మిక్సింగ్ బౌల్ అండి. ఇది వచ్చేసి 3 మిక్సింగ్ బౌల్ సెట్ వచ్చేసి 236 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బౌల్స్ అండి. మామూలుగా స్వీట్ బౌల్స్ అంటాం కదా, అలా ఇది సెట్ ఆఫ్ 6 అనమాట. స్వీట్స్ కోసం అయితే బాగుంటుంది అనమాట సర్వ్ చేయడానికి. లోపలంతా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. బాగుందండి. ఈ బౌల్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 6 అనమాట. ఇలా మనకి 6 వస్తాయండి. సో ఇలా మనకి 6 వస్తాయన్నమాట కంప్లీట్గా. ఈ సెట్ ఆఫ్ 6 బౌల్స్ వచ్చేసి 192 రూపీస్ అండి. ఏదైనా ఐస్ క్రీమ్ సర్వ్ చేయడానికి కానివ్వండి, లేదంటే స్వీట్స్ సర్వ్ చేయడానికి కానివ్వండి, బాగుంటాయి అనమాట ఈ సైజు. ఇది మంచి కరెక్ట్ సైజ్ అనమాట. దేనికైనా సరే మనం సర్వ్ చేయడానికి బాగుంటాయి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్ప్రౌట్ మేకర్స్ అండి. అంటే బాక్సెస్ అనమాట, చూపిస్తాను. సో ఈ స్ప్రౌట్ మేకింగ్ బాక్సెస్ వచ్చేసి సెట్ ఆఫ్ 2 ఉందండి. ఇది అంటే ఇండివిజువల్ పీస్ అవైలబుల్ లేదనమాట. సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 3, సెట్ ఆఫ్ 4 అలా ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి సెట్ ఆఫ్ 2 అనమాట. ఇదైతే క్వాలిటీ చాలా బాగుందండి. హెవీ ఉందన్నమాట స్టీల్. కొంచెం లైట్ వెయిట్ స్టీల్ ఇష్టపడిన వాళ్ళకైతే ఇదైతే ఖచ్చితంగా నచ్చుతుంది. బాగుంది, స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి అందులోనే చిన్న సైజ్ అనమాట.
ఇందాక చూపించింది వచ్చేసి పెద్ద సైజు, ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి. చాలా బాగుంది, ఇది క్వాలిటీ వైజ్ నాకు చాలా బాగా నచ్చింది, మంచిగా హెవీగా ఉందన్నమాట. స్పెషల్గా అయితే స్ప్రౌట్స్ మేకింగ్ అయితే చాలా బాగుంటుందండి. సో బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి చిన్న సైజ్ అండ్ ఇది వచ్చేసి పెద్ద సైజ్ అన్నమాట. సో ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 2 అండి. ఈ సెట్ ఆఫ్ 2 స్ప్రౌట్ మేకింగ్ బాక్స్కి ప్రైస్ వచ్చేసి 369 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఘీ కోసం అండి. ఘీ వేడి చేసుకొని పెట్టుకోవడానికి, అలా ఉండడానికి స్టీల్ కావాలి కదా, సో అది ఆర్డర్ చేశాను అనమాట. ఇదేంటంటే మనకి కాంబో సెట్ అవైలబుల్ ఉందండి, సింగిల్గా అవైలబుల్ లేదు. చూశాను సింగిల్ పీస్ కోసం, బట్ నాకు సెట్ ఆఫ్ 2నే దొరికాయి అనమాట. సరే అని ఆర్డర్ చేశాను. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది మనము వేడి చేసుకోవడానికి, ఘీ వేడి చేయడానికి బాగుంటుందన్నమాట. లంచ్ చేసే ముందు అప్పటికప్పుడు వేడి చేసుకోవాలి, లేదంటే ఇడ్లీ అట్లా ఏదైనా తినే ముందు వేడి చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు ఇందులో పెట్టేసి సిమ్లో పెడితే ఒక 5 to 6 సెకండ్స్లో మనకి ఘీ అనేది హ్యాపీగా వేడైపోతుంది. సో ఇలా ఉంటుందండి ఘీ పాట్ వచ్చేసి. అండ్ మనకి సర్వింగ్ కోసం స్పూన్ కూడా ఇచ్చారండి. సో మళ్ళీ స్పెషల్గా మనం ఏ స్పూన్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఇందులో పెట్టేసి ఇది వచ్చేసి లిడ్ అనమాట. లిడ్ కూడా హెవీగా ఉందండి. సో ఇది వచ్చేసి గీ సర్వింగ్ పాట్. ఈ సెట్ ఆఫ్ 2 గీ సర్వింగ్ పాట్స్ వచ్చేసి 386 అండి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. సో ఎవరైనా గీ సర్వింగ్ పాట్స్ కోసం చూస్తున్నట్లయితే ఇది ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్ట్రైనర్ అండి, చూపిస్తాను. ఇది వచ్చేసి స్టీల్ స్ట్రైనర్ అనమాట. ఇది వచ్చేసి స్టీల్ స్ట్రైనర్ అండి. సో హ్యాండిల్స్ కూడా వచ్చాయి కాబట్టి ఈ సైజ్కి మనకి హ్యాండిల్స్ ఉంటేనే బెస్ట్ అండి. ఏది అయినా సరే స్ట్రెయిన్ చేయడానికి పెట్టినా కూడా మనకి బరువు ఉన్నా కూడా ఇలాంటి హ్యాండిల్స్ ఉంటే బాగుంటుందన్నమాట. జనరల్గా అయితే నాకు ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ అలా వాష్ చేసే అప్పుడు స్ట్రెయిన్ చేయడానికి, లేదు ఏవైనా సరే వాష్ చేసి స్ట్రెయిన్ చేయడానికి బాగుంటాయి అన్నమాట. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనము డిష్ వాషర్లో కూడా దీన్ని వాషింగ్కి వేయడానికి ఉంటుంది. హ్యాండిల్స్ వచ్చేసి స్టీల్ హ్యాండిల్స్ వచ్చాయండి ఇలాగా. సో కంప్లీట్ స్ట్రైనర్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి. కొంచెం లైట్ వెయిటే ఉందండి, మరీ హెవీ స్టీల్ అయితే ఏం కాదు, లైట్ వెయిట్ స్టీల్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 235 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బటర్ పాట్ అండి. బటర్ పాట్ ఆర్ బటర్ డిష్ ఏదైనా అనొచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ప్లేట్. దీన్ని పైన మనము బటర్ పెడితే క్యూబ్ ఉంటుంది కదండి బటర్, సో ఆ క్యూబ్ పెట్టేసుకుంటే, సో ఇది వచ్చేసి దానికి లిడ్ అనమాట. సో దీనిపైన మనం బటర్ పెడతాం కదండి, బటర్ పైన ఇలా లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకోవచ్చు. నార్మల్గా బటర్ అనేది మనకి ప్లాస్టిక్ బాక్స్లలో వస్తుంది, లేదంటే మనకి పేపర్ బాక్స్లలో వస్తుంది కదా. సో అలాంటివి మనము తీసుకొచ్చిన తర్వాత వీటిలలో పెట్టేసి స్టోర్ చేసుకున్నా బాగానే ఉంటుంది, డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో రిఫ్రిజిరేటర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట పెట్టినా కూడా బాగానే ఉంటుందండి. అంటే ఈ సర్వింగ్ డిష్ లాగా చాలా బాగుందండి, డిఫరెంట్గా వచ్చిందనమాట. బటర్ డిష్ చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. సో లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ ప్లేట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ బటర్ పాట్ ఆర్ బటర్ డిష్ కాస్ట్ వచ్చేసి 258 రూపీస్ అండి. సో 258 రూపీస్లో మనకి ఈ బటర్ పాట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సర్వింగ్ బౌల్స్ అండి. ఇవి విత్ లిడ్ అండ్ స్పూన్స్ వచ్చాయన్నమాట. ఇది సెట్ ఆఫ్ 3 అండి. సర్వింగ్ డిషెస్ వచ్చేసి సెట్ ఆఫ్ 3 అండ్ విత్ 3 లిడ్స్ అండ్ 3 స్పూన్స్ వచ్చాయన్నమాట సర్వ్ చేయడానికి. సో ఎలా ఉందో చూద్దామండి ఓపెన్ చేసి. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 3 అండి. సైజ్ అయితే 3 సేమే ఉన్నాయండి, సైజులో అయితే ఏం డిఫరెన్స్ లేదు. సో ఇలా ఉందన్నమాట, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి సర్వింగ్ డిష్ అండి, ఓకేనా. లోపలంతా ఫ్లవర్ డిజైన్ వచ్చి బాగుంది, క్వాలిటీ కూడా స్ట్రాంగ్ ఉందండి. స్టీల్ వచ్చేసి క్వాలిటీ బాగుంది. హ్యాండిల్స్ లేవు కానీ ఇలా హోల్డ్ చేయొచ్చు అనమాట, ఇలా హ్యాండిల్స్ లాగానే వచ్చాయన్నమాట ఇవి. సో ఇది వచ్చేసి సర్వింగ్ బౌల్ ఇలా ఉంటుంది. అండ్ దీనికి లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఇది వచ్చేసి లిడ్ అనమాట. ఇది వచ్చేసి లిడ్. సో ఇలా ఉంటుందండి సర్వింగ్ డిష్ విత్ లిడ్.
చాలా బాగుంది క్వాలిటీ. సర్వింగ్ బౌల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. లిడ్ కొంచెం లైట్ వెయిట్ ఉంది, బట్ లిడ్స్ ఇంత మాత్రం ఉంటే సరిపోతుందండి. బౌల్ అనేది ఎప్పుడైనా సర్వింగ్ బౌల్ కొంచెం క్వాలిటీ బాగుండాలి. అండ్ మనకి ఇక్కడ వీళ్ళు స్పూన్స్ కూడా ఇచ్చారనమాట, సర్వింగ్ స్పూన్స్. సెట్ ఆఫ్ 3 కాబట్టి 3 స్పూన్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి స్పూన్ అనమాట. సో కంప్లీట్ సెట్ అండి, సర్వ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి సెకండ్ వన్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ వన్. 3 సిమిలర్గానే ఉన్నాయండి. సైజ్ వైజ్ కానివ్వండి, క్వాలిటీ వైజ్ కానివ్వండి, 3 సిమిలర్గానే ఉన్నాయన్నమాట. ఈ సెట్ ఆఫ్ 3 సర్వింగ్ డిషెస్ ప్రైస్ వచ్చేసి 410 రూపీస్ పడిందండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ ప్లేట్స్ ఆర్డర్ చేశానండి. ఇవి వచ్చేసి 6 సెట్ ఆఫ్ 6 స్టీల్ ప్లేట్స్ అనమాట. సో చూద్దాం ఎలా ఉందో క్వాలిటీ. సో ఇలా ఉంటుందండి స్టీల్ ప్లేట్ వచ్చేసి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, లోపల వైపు ఇలా ఉంటుంది. డిజైనింగ్, మోడల్, క్వాలిటీ అంతా బాగుందండి. కాకపోతే కొంచెం లైట్ వెయిట్ ఉందన్నమాట. సో లైట్ వెయిట్ ప్లేట్స్ కోసం చూసే వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. ఇది కంప్లీట్గా మనకి సెట్ ఆఫ్ 6 వచ్చాయండి. అన్నీ ఒకేలాంటి క్వాలిటీ, ఒకే సైజ్ అన్నమాట. ఈ సెట్ ఆఫ్ 6 ప్లేట్స్ వచ్చేసి 373 రూపీస్ అండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. లాస్ట్ కలెక్షన్ వచ్చేసి నేను కప్స్లలో స్టీల్ కప్స్ ఆర్డర్ చేశానండి. ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు స్టీల్ కప్స్ నేను ఆర్డర్ చేయలేదు, బయట కూడా ఎప్పుడు కొనలేదు. జనరల్గా అయితే గ్లాస్ కప్స్, పింగాణి కప్స్ అవి ఉంటాయి కదా, సెరామిక్వి, లేదు అంటే మన లయోపల బ్రాండ్ ఉంటాయి కదా, అట్లాంటివే యూజ్ చేస్తాము. బట్ ఫస్ట్ టైం స్టీల్ కప్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 6 వస్తుందండి. ఇలా వస్తుంది బాక్స్, సెట్ ఆఫ్ 6 వస్తుంది. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇవి వచ్చేసి స్టీల్ కప్స్ అండి. చిన్న సైజ్ అనమాట, చాలా చిన్న సైజు. అంటే టీకి ఇంత సైజ్ సరిపోతుంది అనుకోండి. ఫ్లవర్ డిజైన్ వచ్చింది. క్వాలిటీ కూడా ఓకే అండి, మరి అంత బాగుంది అని అయితే చెప్పలేను. హ్యాండిల్స్ అవంతా కొంచెం యావరేజ్గా ఉన్నాయన్నమాట. అంత బాగా సూపర్గా అయితే ఏం లేవు, యావరేజ్ క్వాలిటీ. ఇవి మనకి సెట్ ఆఫ్ 6 వస్తాయండి, చిన్న సైజ్ అనమాట. సెట్ ఆఫ్ 6 స్టీల్ కప్స్ ప్రైస్ వచ్చేసి 269 రూపీస్ పడిందండి. 6 కప్స్ వస్తాయండి. క్వాలిటీ అయితే యావరేజ్గా ఉంది, మరి అంత సూపర్గా అయితే ఏం లేదు. సో ఇది వచ్చేసి మీషో నుండి నా కిచెన్ కోసం తీసుకున్న స్టీల్ యూటెన్సిల్స్ కలెక్షన్ అండి. సో ఈ కలెక్షన్ మొత్తంలో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.